శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 155, 156 ఈ రెండు శ్లోకాలు ముందుగా పఠనం చేసుకుని అర్థం తెలుసుకుందాం శ్రీమాతానుగ్రహంతో. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత రసవిత్రీ ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాతా మియత్ప్రసూః. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప ఇవన్నీ కూడా పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్తూ ఉండేటువంటి నామాలే. శ్రీమాత పరబ్రహ్మ స్వరూపురాలు కాబట్టి, అనంతంగా వ్యాపించి ఉండేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కాబట్టి, పంచభూతాలలోనూ పంచభూతాలతో ఏర్పడినటువంటి అన్ని ప్రాణులలోనూ సమస్త విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి తత్వం పరబ్రహ్మతత్వం. అందుకని బ్రహ్మాణి బ్రహ్మజనని, చీమ నుంచి బ్రహ్మదేవుడి దాకా కూడా సృష్టించి మాతృస్థానంలో ఉన్నటువంటి తల్లి కాబట్టి బ్రహ్మజనని. బహురూప, ఆమెయే బహురూపాలుగా కూడా తనని తాను విభక్తం చేసుకొని సృష్టి యావత్తు కూడా విస్తరించి ఉన్నటువంటి శ్రీమాత. స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు అంతా కూడా శ్రీమాత స్వరూపమే. అంటే కదిలే జగత్తు, కదలనటువంటి జగత్తు, ఈ మొత్తము కూడా దీన్నే విష్ణు సహస్రంలో కూడా జంగమం చేదం జగన్నారాయణోద్భవం అంటాడు అక్కడక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రంలో. అంటే శ్రీ మహావిష్ణువు అయితే ఏమి, ఇక్కడ శ్రీమాత అయితే ఏమి, ఈ మూల తత్వం అంతా కూడా ఒక్కటే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇక్కడ శ్రీమాతని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి, బహూని యస్య రూపాణి స్థిరాణి చ చరాణి చ దేవ మానుష తిర్యంచో బహురూప తతశివ. ఇది ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, అనేక రూపాలుగా వివిధములుగా విభక్తమై కనపడుతూ ఉండేటువంటి రూపాలన్నీ కూడా స్థిరమైనటువంటివి, చరమైనటువంటివి, అంటే జంగమమైనటువంటివి, కదిలేవి, కదలనటువంటి సృష్టి మొత్తము కూడా దేవ మానుష తిర్యంచో, దేవతలు, మనుష్యులు, తిరియక్కులు ఇవన్నీ కూడా అంటే పశుపక్షాదులు ఇవన్నీ కూడా బహురూప తతశివ. శివ అంటే ఆ శివాని అయినటువంటి పరమేశ్వరు యొక్క బహురూపాలే అని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. అందుకని బహురూపాలతో ఉన్నటువంటి తల్లి బుధార్చిత. ఆమె తత్వం తెలిసినటువంటి వాళ్ళంతా కూడా బుధులు, జ్ఞానులు, జ్ఞాన సంపన్నులు, నిష్ఠాపరులు, తపోనిష్ఠాపరులు, ఎంతోమంది మహర్షులు చాలా చాలా పూర్వకాలం నుంచే, సృష్టి ఆది నుంచి శ్రీమాత యొక్క తత్వం ఏమిటో, ఆమె ప్రకటించినటువంటి వైభవం ఏమిటో తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళందరి చేత కూడా అర్చించబడినటువంటి తల్లి. మన్వాదిగా బ్రహ్మాది దేవతలందరూ కూడా, మనువు, సూర్యుడు, చంద్రుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు, ఇటువంటి వాళ్ళంతా కూడా శ్రీమాతను ఉపాసించారు కాబట్టి వాళ్ళందరి చేత కూడా అర్చించబడినటువంటి తల్లి బహురూప బుధార్చిత. ఈ విధంగా పరబ్రహ్మతత్వాన్ని గురించి ఈ నామాలన్నీ కూడా మనకి విశదం చేస్తూ ఉన్నాయి. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ. ప్రసవిత్రి అంటే అన్నింటినీ కూడా కన్నటువంటి తల్లి, అంతే కదా, మాతృస్వరూపిణిగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ జంగమమైనటువంటి జగత్తును మొత్తాన్ని కూడా కన్న తల్లి, అమ్మగా భావిస్తూ ఉన్నాం ఇక్కడ పరబ్రహ్మతత్వాన్ని. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ఎట్లా నడిపిస్తూ ఉన్నది ఈ సృష్టిని మొత్తాన్ని కూడా తన యొక్క ప్రచండమైనటువంటి ఆజ్ఞ చేత. ఎవ్వరూ ధిక్కరించడానికి ధైర్యం అనేటువంటిది ఎవరికి చాలదు. ఎవరి ఆజ్ఞ చేత సూర్యుడు వెలుగుతూ ఉన్నాడో, ఎవరి ఆజ్ఞ చేత రాత్రిపూట చంద్రుడు చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాడో, ఎవరి ఆజ్ఞ చేత పంచభూతాలన్నీ కూడా తమ తమ హద్దుల్లో నిలబడి ఉన్నాయో, ఎవరి ఆజ్ఞ చేత సప్త సముద్రాలు తమ హద్దులు దాటకుండా ఉన్నాయో, అంతటి ప్రచండమైనటువంటి ఆజ్ఞ స్వరూపిణి శ్రీమాత. అంతటి ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నదన్నమాట. ఏ ప్రాణి ఎంత కాలం, ఎంత మేర ఈ భూమి మీద నివసించాలో, ఏది ఆహారంగా స్వీకరించాలో, వీటన్నింటికీ కూడా ఒక విధానాన్ని ఏర్పరిచినటువంటి తల్లి. అందుకని ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠ ప్రకటాకృతి. ఈ విధంగా చాలా సుప్రతిష్ఠురాలై ఉన్నది ఈ విశ్వమంతా కూడా, సుస్థిరంగా ఉన్నది. ప్రకటాకృతి తెలుసుకోగలిగితే, కొంచెం మన బుద్ధిని ఉపయోగించి చూడగలిగితే, ఆలోచించగలిగితే
తల్లి యొక్క ప్రకటమైనటువంటి స్వరూపాలుగా సృష్టి అంతా కూడా కనపడుతూ ఉంది. అనంతమైనటువంటి ప్రకృతి, ఆ ప్రకృతి లోపల ఉండేటువంటి ఎవరు సృష్టించారు అనేటువంటి ఒక భావన కనుక మనకు వచ్చినట్లయితే ఇదంతా కూడా పరమాత్మ యొక్క మహిమ కదా అని చెప్పి మనం అనుకుంటాం. అందుకని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠ ప్రకటాకృతి. ఇటువంటి తల్లి అందరికీ కూడా ప్రాణరూపంలో ఉన్నది. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి. అసలు ప్రాణం అంటూ లేకపోతే కదలిక అంటూ ఉండదు కదా. ఈ శరీరాలన్నీ కూడా శవంలాగా ఉంటాయి. ఏ చేష్టాం కరోతి ఇది ప్రాణః అని, కదలికను కలిగించేటువంటిదే ప్రాణం. అందుకని అన్ని ప్రాణులకి కూడా ప్రాణస్వరూపురాలై ఉన్నది, ప్రాణాన్ని ఇచ్చేటువంటి తల్లి. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి. అకారం నుంచి క్షకారం దాకా ఉండేటువంటి మాతృకా స్వరూపాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా శ్రీమాత యొక్క శక్తి పీఠాలు. ఇవన్నీ కూడా మాతృకా పీఠాలు అని కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అనంతంగా వ్యాపించినటువంటి తల్లి కొన్ని కొన్ని చోట్ల తన యొక్క శక్తిని విపరీతంగా ప్రకటిస్తూ ఉంటుంది. పరమాత్మ భగవత్ స్వరూపమే, భగవత్ తత్వమే ఆ విధంగా ఉంటుంది. అందుకనే కొన్ని కొన్ని చోట్ల ఆ శక్తి వైభవము అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రకటితం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆయా ప్రదేశాలని అతి పవిత్రంగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. అక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేసి ఉంటారు. సాక్షాత్తు వాళ్ళ తపస్సుకి ఫలితంగా శ్రీమాత అక్కడ అనుగ్రహించి ఉంటుంది, సాక్షాత్కరించి ఉంటుంది. అందుకని అటు భగవతత్వము, ఇటు ఋషుల యొక్క తపస్సు, ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో అవి పుణ్యక్షేత్రాలుగా, పుణ్యతీర్థాలుగా మనకి లోకంలోకి వ్యవహరించబడుతూ ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా ఈ శక్తి పీఠాలు. 51 పీఠాలని గురించి, మాతృకా పీఠాలని గురించి మనం స్థూలంగా అర్థం చేసుకుంటే చాలు. పంచాశత్ పీఠ రూపిణి అంటే సాధారణంగా 50 అనే వస్తాయి అక్షరాలు కనుక చూసుకున్నట్లయితే 51గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. పంచాశత్ పీఠ రూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ ప్రసూహు. శృంఖలము అంటే సంకెళ్ళు. ఆ తల్లికి ఎటువంటి బంధనాలు లేవు. ఈ బంధనాల్లో చిక్కుకుపోయి కూరుకుపోయి ఉండేటువంటిదంతా కూడా మనం కదా. సమస్త ప్రాణులు కూడా ఈ బంధనాల్లోనే చిక్కుకొని ఉంటారు. వాళ్ళ పరిధి కొంతమేర మాత్రమే వ్యాప్తమై ఉంటుంది. కానీ అనంతంగా వ్యాపించి ఉండేటువంటి తత్వానికి ఏది కూడా తాళతో బంధించలేదు. ఇదే కదా దామోదర లీల అంటే భాగవతంలో. కృష్ణుడిని బంధించాలి అని చెప్పి యశోద చిన్న చిన్న తాళ్ళు తెచ్చి కడితే ఎక్కడ సరిపోయింది? ఆయన బుజ్జలో సరిపోలేదు కదా. ఈ దామోదర లీలనే ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు. విశృంఖల వివిక్తస్థ, సమస్త భువనాలన్నీ కూడా వ్యాపించినటువంటి తల్లి, ఎటువంటి బంధాలు శృంఖలలు లేనటువంటి శ్రీమాత. వివిక్తస్థ, ఇంత విశ్వాన్ని కూడా సృష్టి చేసి తాను ఏకాంతంగా కూడా ఉంటుంది, ఒక్కటిగానే ఉంటుంది. పరబ్రహ్మ అంతే కదా. పరమాత్మ యొక్క తత్వం అనేటువంటిది ఒక్కటే. ఎన్ని ఆకారాల్లో ప్రాణులంతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరిలోనూ అంతర్యామిగాను ఉంటుంది. ఆ ప్రాణులు చేసేటువంటి కర్మలేవి కూడా శ్రీమాతకు అంటుకోవు. ఏ విధంగాను అంటే చాలాసార్లు చెప్పుకున్నాం మనము. సూర్యుడు వెలుగుతూ ఉంటే సూర్యకాంతిలో ప్రపంచం అంతా కూడా అనేక పనులు చేస్తూ ఉంటే ఈ పనులేవి కూడా సూర్యుడికి అంటుకోనట్లే. ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటేనే జగత్తంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఆ చైతన్యంలోనే, ఆ కాంతిలోనే నడుస్తూ ఉంటుంది. బింబ ప్రతిబింబ భావం. బింబమేమో ఇక్కడ శ్రీమాత మనలో ఉండేటువంటి జీవాత్మ రూపంలో ఉండేటువంటిదంతా కూడా ప్రతిబింబ స్వరూపం. అయితే మనం కనుక్కోలేకపోతున్నాం. ఎందుకు అంటే ఈ కర్మ బంధాల్లో చిక్కుకొని ఉన్నాం కాబట్టి అసలైనటువంటి తత్వాన్ని మనం కనుక్కోలేకపోతూ ఉన్నాం అన్నమాట. విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ ప్రసూహు. వీరమాత, వీరులు అంటే ఇక్కడ శ్రీమాతను అర్చించినటువంటి వాళ్ళంతా కూడా చాలా నిష్ఠతో, దీక్షతో అర్చించినటువంటి వాళ్ళు. శ్రీమాత ఉపాసకులంతా కూడా వీరులు అని చెప్పి చెప్పుకోవాలి. వీరమాత వియత్ ప్రసూహు. వియత్ అంటే ఆకాశం. ఆకాశం నుంచి ప్రాణుల దాకా కూడా సృష్టి అంతా ఏ విధంగా విస్తరించిందో ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాము. అదే అర్థాన్ని మనం ఇక్కడ కూడా చెప్పుకోవాలన్నమాట. ఆత్మతత్వం నుంచి ఆకాశము,
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి, భూమి నుంచి అనేక ఔషధులు, ప్రాణులు ఇవన్నీ కూడా జన్మించినాయి కదా. ఈ విధంగా సృష్టి యావత్తు కూడా శ్రీమాత అనుగ్రహంతోనే, తల్లి అనుగ్రహంతోనే జరుగుతూ ఉన్నది అని చెప్పి మనం గ్రహిస్తే ఇంతవరకు చాలు. ఈ విధంగా 155, 156 ఈ 2 శ్లోకాలకి మనం అర్థం చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలు చదువుకుందాం. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.